మన దేశంలో సినిమా అనేది ఒక సంస్కృతి అయిపోయింది. కానీ ఆ సంస్కృతిని మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఎలాంటి పరిస్థితికి వచ్చామంటే హీరో అంటే దేవుడు అనిపిస్తుంది. మన తల్లిదండ్రులు పక్కనే ఉన్నా వారిని పట్టించుకోకుండా ఒక రీల్ హీరో కోసం మన ప్రాణాలే ఇస్తున్నాం. అంతకన్నా తప్పు ఇంకేముంటుంది? హీరో కూడా ఒక మనిషే. అతని జీవితం వేరు, మన జీవితం వేరు. సినిమాని ప్రేమించడం తప్పు కాదు, కానీ సినిమా కోసం జీవితం త్యాగం చేయడం మాత్రం పెద్ద తప్పే. మన తల్లిదండ్రులు, మన కుటుంబం, మన భవిష్యత్తు, వీటిని మించి ఎవరూ లేరు. సినిమాని ఆరాధించండి, కానీ జీవితాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే తెర మీద కనిపించే హీరోల కన్నా మన జీవితాన్ని తీర్చిదిద్దిన నిజమైన హీరోలు మన తల్లిదండ్రులే. నేను వెళ్ళొస్తాను. రే రవి, రారా, స్కూల్ టైం అవుతుంది. వస్తున్నావురా. రే తొందరగా వెళ్ళరా, టైం అవుతుంది. ఇంకా 10 నిమిషాలు ఉందిలేరా. నువ్వు తొక్కే తొక్కుడికి వెళ్తామో లేదో. అయినా నీకాడ ఎంత ఉన్నాయి డబ్బులు? ఏంది పేపర్ చినిగిపోయింది? అదే రవిగాడు చించాడు. సినిమా హీరో బొమ్ముందని చించాడు వాడు. వాడికి ఉండే కొద్దీ చదువు కంటే సినిమా మీదనే పిచ్చి పెరిగిపోతుంది. హలో హలో, నేను రవి వాళ్ళ క్లాస్ టీచర్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. అది మీ అబ్బాయి గురించి. రవి అసలు స్కూల్ కి సరిగా రావట్లేదు. రోజు ఇలాగే చేస్తే అతను సరిగా పాస్ అవ్వలేడు. వాళ్ళు కొంచెం పంపించండి. అవునా? రోజు స్కూల్ కి పంపిస్తూనే ఉన్నాను సార్. ఈ రోజు కూడా పంపించాను. లేదు, రావట్లేదు. రావట్లేదా? వాడు ఫ్రెండ్ మంది ఇద్దరు రావట్లేదు. సారీ సార్, నేను పంపిస్తాను. లాస్ట్ లో హీరో చనిపోకుండా ఉంటే బాగుండు కదా. అవును. సర్లే మరి. బాయ్ రా మరి. ఓకే బాయ్. మాయ్, నా జేబులో రోజు డబ్బులు పోతున్నాయి, నువ్వు తీస్తున్నావా? రే రవి, ఆగురా. మీ క్లాస్ టీచర్ ఫోన్ చేశారు. స్కూల్ కి సరిగా అటెండ్ అవ్వట్లేదంట. నాకు తెలుసు నా డబ్బులు నువ్వే తీసుకుంటున్నావని, వాడితో సినిమాకి వెళ్తున్నావని. నేనందరిలాగా నిన్ను కొట్టి భయపెట్టొచ్చు, కానీ నేను అలా చేయను. ఎందుకంటే నీకు నేను చెప్తే అర్థం చేసుకుంటావని చెప్తున్నా. సినిమాలు చూడొచ్చు, కానీ సినిమాలే జీవితం కాదు. అందులో నటించే హీరోలందరూ కూడా వాళ్ళ జీవితం కోసం కష్టపడతారు. వాళ్ళ జీవితం తెర మీద ఒకలాగుంటుంది, బయట ఒకలాగుంటుంది. నువ్వు వాళ్ళని చూసి మోసపోకు, సరేనా? సరేనా? ఇల్లు. రే రవి, నేను మంది పిని. ఆ రవిగాడు పాత డిపో దగ్గరే ఉన్నాడంట. వెళ్దాం పదా.
కొడక ఏంట్రా వాగా మా హీరో గురించి తప్పుగా మాట్లాడతావు. ఇంకొకసారి మా హీరో గురించి వాగితే ఏసేస్తా. రే సాయి ఎక్కడ్రా? మన వాళ్ళందరి థియేటర్ దగ్గర మనం ఆ రవి గారిని వేసేయాలి. బెనిఫిట్ షోలను వాడిని వేసేయాలి. అందరికీ తొక్కేసలాట్లో తెచ్చాడు అనుకుంటారు. మన వాళ్ళందరూ రమ్మను. వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఈ రోజు వాడు హీరో సినిమా వచ్చిందంట, చూడటానికి వెళ్ళాడు. వాడికి ఇంకా సినిమా పిచ్చి కోనట్టుంది అదొకటి. ఆ సినిమాలే వీడిని చెడగొట్టాయి. సినిమాలు చూసిన కానించి వాళ్ళ జీవితం కోసమే బ్రతుకుతున్నాడు కానీ వీడి లైఫ్ ఏమవుతుందో అని పట్టించుకోవట్లేడు. చివరికి ఏమవుతాడో. రే మనోళ్ళందరూ ఎక్కడున్నారు? వస్తున్నారు. డబ్బులు తీసుకొచ్చారా? తీసుకొచ్చా. ఈసారి మనోడు మూవీ బ్లాక్ బస్టర్ అవ్వాలి, అర్థమైందా? కనీసం 2 సార్లు హౌస్ఫుల్ అవ్వాలి. సరే. సరే వెళ్ళండి. మాన్యం మార్నింగ్ బెనిఫిట్ షో వేయకపోవడంతో ఆగ్రహించిన ఫ్యాన్స్ థియేటర్ మీద దాడి చేశారు. అద్దాలు పగలగొట్టి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. అవునండి, అబ్బాయికి ఒకసారి ఫోన్ చేయండి. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికైనా ట్రై చేయండి. వాళ్ళ నెంబర్లు నా దగ్గర లేవు. ఏం చేయాలి? అంకుల్, నేను మందీపిని. రవి థియేటర్ దగ్గర తొక్కిసలాట్లో చనిపోయాడు. ఏమైందండి? సినిమా సినిమా అని వెళ్ళాడు. ఇప్పుడు ఆ సినిమానే వాడి సావుకి కారణమైంది. నిజమైన హీరోలంటే మన తల్లిదండ్రులు మాత్రమే. సినిమా ఈ రోజు రేపు చూడొచ్చు, కానీ తల్లిదండ్రుల కడుపు కోత మిగిల్చకండి. ఇకనైనా మేలుకోండి యువత. ఇట్లు మీ షేక్ అయూబ్.